హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ మోడల్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏలో 60 మార్క్స్ ఉంటాయి, పార్ట్ బిలో 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. సో ఇంగ్లీష్ మోడల్ పేపర్లో ఫస్ట్ మనకి ఏముంటుందంటే ప్యాసేజ్ రైటింగ్ ఉంటుంది. రెండు ప్యాసేజెస్ ఉంటాయి. 1 to 4 ఒక ప్యాసేజ్ అండ్ 5 to 8 ఒక ప్యాసేజ్. 1 to 4 ప్యాసేజ్లో ప్యాసేజ్కి అనుగుణంగా 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ప్యాసేజ్లో కూడా మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది. 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ఈజీగానే ఉంటుంది స్టూడెంట్స్. 9 to 12 స్టడీ స్కిల్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఒక టేబుల్ అయినా, బార్ గ్రాఫ్ అయినా, పై గ్రాఫ్ అయినా ఇస్తాడు అండ్ దానికి రిలవెంట్గా ఆన్సర్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనము క్వశ్చన్సే కాదు, ఆన్సర్స్ కూడా చూద్దాం. వాట్ ఇస్ ద ఎబో టేబుల్ రివీల్? ద బేసిక్ క్వశ్చన్. ఈ టేబుల్ దేని గురించి అని అడుగుతాడు. ఇట్ షోస్ ద ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ స్కోర్ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాటింగ్. సో ఈ కార్డు స్కోర్ బోర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ ఐసీసీ వరల్డ్ కప్. హూ స్కోర్డ్ హైయెస్ట్ రన్స్ అండ్ హౌ మెనీ సిక్సెస్ ఈ స్కోర్డ్? సో మీరు ఈ టేబుల్ గమనించినట్టయితే హైయెస్ట్ స్కోర్ వాజ్ స్కోర్డ్ బై హెడ్ అండ్ ఇంకోటంటే హౌ మెనీ సిక్సెస్ ఈ స్కోర్డ్ 4 సిక్సెస్ అని రాయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, హూ డూ యూ థింక్ మే హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డిక్లేర్ చేసింది ఎవరు అని అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్, బికాస్ ఈ స్కోర్డ్ మోర్ రన్స్ విత్ 137. How many balls did the Australia batsman face and how many balls were left when the team Australia innings was over? సో హౌ మెనీ బాల్స్ డిడ్ ద ఆస్ట్రేలియా బ్యాట్మెన్ ఫేస్? సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 43 ఓవర్స్ ఇచ్చారంట. సో 43 అంటే 258 బాల్స్ ఫేస్డ్. సో ఎన్ని బాల్స్ రిమైనింగ్ ఉన్నాయి? ఆబ్వియస్లీ 42. సో మొత్తం 50 ఓవర్స్లో 300 ఉంటాయి కాబట్టి సో ఆన్సర్ ఈస్ 42 బాల్స్ రిమైనింగ్. 13th question, read the passage given below focusing on the parts that are underlined. Answer any 4 of the question as directed and write them in your answer booklet. 4 questions ఇస్తాడు, 2 marks each, 8 marks. 6 ఇస్తాడు స్టూడెంట్స్. 6లో మనం ఏదైనా 4 రాయాల్సి ఉంటుంది. Once there lived a clever clown at a king court. He made the king laugh even in his saddest moments. సో దీనికి ఫస్ట్ వన్ ఏ విధంగా రాయాలి అంటే రీరైట్ ది సెంటెన్స్ బిగినింగ్ విత్ ద కింగ్. So the king, even his saddest moments, was made to laugh by him. Second, he was the most favorite person to the king in the court. Rewrite the sentence beginning with no other person. No other person in the court was as favored by the king as he was. Third one day he cut a rude joke, he offended the courtiers. Combine the two sentences using cutting. Cutting a rude joke, he offended the courtiers. Fourth one, the king got offended and grew furious. Combine the two sentences not only but also. Not only did the king get offended but also grew furious. Fifth one, the clown said to the king, sorry, I will not play rude jokes again. Rewrite the sentence beginning with the clown told the king. The clown told the king, sorry, I will not play rude jokes again. Sixth one, he was stern and did not give any concession to the jester. Rewrite the sentence beginning with being. Being stern, the jester received no concession from the king. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో ఒక వీడియో చేశాను స్టూడెంట్స్. ఇఫ్ అట్ ఆల్ యూ మిస్డ్ దట్ వీడియో, హ్యావ్ ఎ గ్లాన్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ పార్ట్. మూవింగ్ ఫార్వర్డ్, సో నెక్స్ట్ 14th క్వశ్చన్, డిస్కోర్సెస్ ఇంపార్టెంట్ పార్ట్. 20 మార్క్స్ ఉంటాయి డిస్కోర్సెస్కి. మేజర్ డిస్కోర్స్కి 10 మార్క్స్. ఇలా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ ఏం అడిగాడంటే మేజర్ డిస్కోర్స్లో నో రైట్ ద డిస్క్రిప్షన్ ఇన్ అబౌట్ 12 to 15 సెంటెన్స్. ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, దానికి డిస్క్రిప్షన్ రాయాలి. సో హింట్స్ కూడా ఇచ్చాడు. సో దీనికి ఆప్షన్గా ఏమి ఇచ్చాడంటే నో రైట్ ఏ న్యూస్ రిపోర్ట్ టు ద హిందూ న్యూస్ పేపర్ అబౌట్ ద ఇంగ్లీష్ ఫేర్. ఇంగ్లీష్ ఫేర్కి ఈ పాయింట్స్ ద్వారా రిపోర్ట్ రైటింగ్ రాయాలి. మైనర్ డిస్కోర్స్ 2 ఇస్తాడు, ఎలాంటి చాయిస్ ఉండదు, 5 మార్క్స్ ఈచ్. ఇక్కడ ఏం అడిగాడంటే రైట్ ఏ మెసేజ్ టు కలాం. మెసేజ్ రాయాలి ఇచ్చిన సిచ్యువేషన్కి. 16th క్వశ్చన్, యూ హ్యావ్ టు రైట్ ఎ ప్రొఫైల్ ఆఫ్ విరాట్ కోహ్లీ. ఇప్పుడు పార్ట్ బి డిస్కస్ చేద్దాం. పార్ట్ బిలో ఒక పోయం ఇస్తాడు, దానికి రిలవెంట్గా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 5 మార్క్స్ ఉంటాయి. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ టు సో దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. రాబర్ట్ ఫ్రోస్ట్. రిలవెంట్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అకార్డింగ్ టు ద అబోవ్ పోయం, ఐస్ ఇస్ ద సింబల్ ఆఫ్ హేట్రెడ్. ఇక్కడ
మనం పోయం చదివినాం కదా! ఇక్కడ ఏముంది అంటే హేటెడ్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. ఫ్రమ్ వాట్ ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ ఇన్ ద లైన్ ఐ రిఫర్స్ టు, ఆ పోయంలో ఐ రిఫర్ టు పోయెట్. 19th క్వశ్చన్, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్ ద అండర్లైన్ వర్డ్ రిఫర్స్ టు. ఇట్ అనేది వరల్డ్. ఐ హోల్డ్ దోస్ హూ ఫేవర్ ఫైర్, ద అండర్లైన్ ఫ్రేజ్ మీన్స్ అప్రూవ్ ఆఫ్. టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఇట్లా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఒకటి కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. ఇట్ ఈస్ మెటాఫోర్. సో 22 to 26 మనకు అందరికి తెలుసు ఎర్రర్ రైటింగ్. దీనికి ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ పార్ట్లో ఉంది, హ్యావ్ ఎ గ్లాన్స్. 22 తర్వాత ఒకటి ఎర్రర్ ఉంటుంది, అదేంటో డిస్కస్ చేద్దాం. యూ డిడ్ నాట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐ ఆమ్ డూయింగ్. లైక్ ఐ ఆమ్ డూయింగ్ కాదు, యాజ్ ఐ ఆమ్ డూయింగ్. మై హార్ట్ స్వీట్ టు బ్రేక్ వెన్ ఐ సీ లిటిల్స్ ట్రిఫిల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. ట్రిఫిల్స్ కాదు, ట్రిఫిల్. 24th, here you had better to wear these slippers for my father's now. You better wear to ఉండదు, you better wear these slippers for my father's now. It's lucky he did not got just a new pair. 25th లో ఒక ఎర్రర్ ఉంది, అదేంటో చూద్దాం. దే విల్ బి వెరీ స్మాల్ టు మీ మై డియర్. దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. సో 27 to 31లో ఆన్సర్స్ చూద్దాం. మ్యూజిక్ డస్ నాట్ ఓన్లీ హెల్ప్ స్టూడెంట్స్ అకాడమికలీ బట్ ఆల్సో సైకలాజికల్లీ. స్టడీస్ హ్యావ్ షోన్, సో అప్రోప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షోన్ అనేది కరెక్ట్ ఆన్సర్. దట్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ హెల్ప్ స్టూడెంట్స్ ఎమోషనల్లీ అండ్ బిహేవియరల్లీ. సో ఇక్కడ ఆప్షన్ ఏ. ఏ స్టడీ బై డాష్ యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్, యాన్ యూనివర్సిటీ, ఎందుకంటే ఇక్కడ ఓవల్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ వస్తుంది, కరెక్ట్ ఆప్షన్ బి. Vermont shows that students dash study an instrument, who study an instrument, correct option A, have better focus on studies and they also suffer from a with a. మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్ ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ దే ఆల్సో సఫర్ విత్ లెస్ యాంగ్జైటీయా ఫ్రమ్ లెస్ యాంగ్జైటీయా. యూ హ్యావ్ టు సే దిస్ ఆన్సర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, సారీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు చూస్తున్నది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రాక్టీస్ పేపర్ రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. దీని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు ఆర్ జస్ట్ ప్రాక్టీస్ చేయండి. కానీ డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిఫర్ దిస్ క్వశ్చన్ పేపర్.